హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. నాకైతే అండి నేను చెప్తున్నా కదా, ఇవి ఆకుకూరలు కూర్చొని పని చేయాలంటే నాకు అస్సలు అవ్వదండి. ఫస్ట్ నుంచి ఏంటంటే నాకు పరిగెత్తే పని అంటే నడుస్తా పని, కాళ్ళు చేతులు ఆడే పని అయితే నేను చక్క చేసి ఆడపడేస్తాను. ఇదేంటంటే ఇది బుజ్జి సమస్యలండి. ఎందుకంటే మాకు సమస్యలు ఒక లెవెల్లో కట్ చేసి వస్తాయి కదా, దాంట్లో మళ్ళీ కట్ చేసి చిన్న చిన్న బుజ్జి సమోసాలు చేయాలి. అదేంటంటే చాలా టైం పడుతుంది. ఉదయం కూర్చున్నా అనుకో రేపటి కూడా కాదు, అలా చేస్తూ ఉండాలి. దీనికి ఏంటంటే జుబన్ కేరీ వస్తుందండి, చీజ్ అని వస్తుంది. ఆ చీజ్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి మొత్తము. తర్వాత ఏంటంటే అవి సమోసాలు రెడీమేడ్గా వస్తాయండి. అదేంటంటే మధ్యలో రెండు గల్లా చేసుకోవాలి. ఇంకా చిన్నది కూడా చేయొచ్చు, కానీ అప్పటికే నాకు భలే బేజారు అయిపోయింది. నాకు అస్సలు అవ్వదని చెప్తున్నా కదా. ఇది ఆకుకూరలు అంటారు కదా, ఆకుకూరలు ఏ ఆకుకూరలండి, నేను అన్ని పనులు చేశా మన ఇండియాలో కానీ మా ఇంట్లో కానీ. నేను అస్సలు ఈ ఆకుకూరలు ఒలవాలంటే నా వల్ల కాదు. కూర్చొని చిన్న చిన్నగా ఒలుచుకోవాలి. ఇప్పుడు కూడా నాకు ఆ పని మోసం నేను చేయను. ఏ పనైనా చేస్తాను కానీ చకచక అయినా కూడా, ఎంత పెద్ద వంటైనా చేసి ఆడ, ఎంత పెద్ద దబరైనా వంట చేసి ఆడ దించేస్తాను. కానీ ఈ ఆకుకూరలు అంటే కూర్చోాలి అక్కడ, నా వల్ల కాదు. అలా కూర్చొని వలస్తా ఒకడొకడు వలస్తా ఉండడం. కావాలంటే కూర్చొని కొంచెంసేపు టీవీ చూస్తాను కానీ, మాట్లాడతాను కానీ, అవి కూర్చొని వలవాలంటే నా వల్ల కాదు. మీకు కూడా నాలాగా ఉన్నారంటే కామెంట్ పెట్టండి. ఈ గోంగూర, ఆకుకూరలు అన్నీ అవి చిన్న పనులు కూర్చొని చేయాలంటే నా వల్ల అస్సలు కాదండి. అలాగా ఇవి 2 ఇంచులు ఉన్నాయంటే 1 ఇంచు కూడా చేశాను, 2 ఇంచు కూడా ఉంది. చూడండి ఎలా ఉందో. ఈ కొన్ని చేశాను. మళ్ళీ ఏమంటే సమోసాలు కొన్ని చుట్టాను. చిన్నవి ఒక పంటి కింద సరిపోతాయి, అవి వేసుకొని తింటే అలా ఉంటాయి అవి. ఇలాంటి పని మాది భలే చేపిస్తుంది. ఎందుకంటే దానికి చేసినవి చాలా ఎక్కువ కంటికి కనిపించాలి, అందువల్ల. చూడండి నా చేతికి 2 ఇంచు ఉన్నాయి అంతే అవి. అలాగా మొత్తం చేసేసాను. మొత్తం చేసిన తర్వాత అది వేయించి నేను చుడుతున్నాను. చూడండి అది ఎలా రోల్ చేస్తున్నాను ఒకసారి చూడండి. అది చీజ్ దాని మధ్యలో పెట్టేసి రెండు పక్కల అది క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆ వేయించేటప్పుడు అది మళ్ళీ బయటికి రాకూడదు, అందువల్ల. తర్వాత మెల్లగా రోల్ చేసిన తర్వాత గోధుమ పిండి, మైదా పిండి కొంచెం వాటర్ వేసి కలిపి మళ్ళీ దాన్ని క్లోజ్, అది కూడా మళ్ళీ ఓపెన్ అవ్వకుండా. చూడండి ఎలా ఉందో అరబిక్వి.